నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం పిఠాపురం శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయం పాదగయ క్షేత్రంలో పిండ ప్రదానాల విషయంలో ఇరు వర్గాల వివాదం తారాస్థాయికి చేరుకుంది. పిఠాపురంలో పితృకార్యాలకు గొప్ప ప్రాశస్త్యం ఉంది. ఇక్కడ పిండ ప్రదానం చేస్తే పితృదేవతలకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అయితే గత కొంతకాలంగా ఇక్కడి కుక్కుటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో చాతాధ వైష్ణవ సంప్రదాయాలకు పురోహితులకు మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తోంది. అర్చకులు కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారు. దేవాలయ సిబ్బంది ఇన్వాల్వ్ అయ్యారు. దేవాలయ సిబ్బంది ప్రకారం అర్చకులు కూడా ఈ విషయంలో చక్కగా ఇదయ్యారు. దూషించకపోయినా దూషించామని చెప్పేసి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అదే అందరూ మూకుమ్మడిగా దారికి ప్రయత్నించారు. యజమానుల్ని కంటదడి పట్టేటట్టు చేశారు. యజమానులు కంటదడి పెట్టేటట్టు చేశారు. అదిగో అలా వెళ్ళిపోతున్నారు బయటికి. చూడండి బాగా, బాగా చూడండి. అదిగోండి యజమానులు బయటికి లేపేసి తీసుకు పంపించేస్తున్నారు. అదిగోండి బాగా చూడండి. అదిగో యజమానులు బయటికి వెళ్ళిపోతున్నారు. అది రైట్. అమ్మా మీకు అమ్మా అది ఇదిగో చూడండి, ఆమె ఎంత బాధపడుతూ వెళ్తుందో చూడండి ఒకసారి. అది 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 రైట్. పిఠాపురం పాదగయ క్షేత్రం అనేది కేవలం స్మార్తులకు మాత్రమే. అదిగోని చూడండి, ఎంతో దూరం నుంచి వచ్చిన వాళ్ళని ఎలాగ చేసి పంపిస్తున్నారో చూడండి. మా ఆగమం వైష్ణవ ఆగమం అండి. పిండ ప్రధాన కార్యక్రమానికి వచ్చామండి. వస్తే మమ్మల్ని లోపల తీసుకెళ్తే ఇవారిని మేము చేయలేదు. ఇది కాకుండా మేమే చేయాల్సిందే మేము అని అన్నారు. కాదండి, మాకు వైష్ణవ సాంప్రదాయం అండి, మేము వైష్ణవం తీసుకొచ్చుకున్నామండి, దాని ప్రకారం చేసుకుంటాం, మేము చేయడానికి లేదు అని మమ్మల్ని కూర్చున్నాము కూడా లేదు బయటకు పంపించారండి. ఈ సిద్ధాంతం ఏంటో మరి ఏంటో మాకేం అర్థం కాదు. ఎక్కడైనా కానీ ఎవరు వచ్చినా కానీ ఎవరి కార్యక్రమాల్లో చేసుకుని వెళ్ళిపోతారు. కానీ ఇట్లా మేమే చేయాలి మేమేం చేయాలంటే ఈ పద్ధతి ఏం బాగోలేదండి. దీని గురించి మీకు అధికారులు ఆలోచించి దీన్ని సరైన చర్య తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం. నానా మాటలు అన్నారండి. నువ్వు మాట్లాడండి, నువ్వు మాట్లాడతావేంది, నోరు మూసుకొని అని అన్నారండి. దీనికి సరైన ఒక అర్చకులు వాళ్ళకు కూడా కొంచెం న్యాయం చేయవలసిందిగా కూర్చున్నాం. ఇట్లా అండి పురోహితులు అన్నారు. అర్చకులు కూడా వచ్చారు, వాళ్ళ సపోర్ట్ వాళ్ళకి. అందరూ కలిసి ఎండోమెంట్ వాళ్ళు కూడా వచ్చి అందరూ ఒకసారి ముఖమ్మడిగా వచ్చి మిమ్మల్ని కార్యక్రమం చేయకుండా వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే కార్యక్రమం చేసుకోవచ్చు, మేమే చేయాలి, స్వామే చేయాలన్నారు. కాదండి, మేము ఫస్ట్ నుంచి మా తాతల కాలం నుంచి కూడా వైష్ణవ సాంప్రదాయ ప్రకారం మేము చేసుకుంటున్నామండి అని చెప్పాను. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. చేసేవాళ్ళు కూడా లేచి మమ్మల్ని బయటకు కాస్త అయిపోయిన తర్వాత మీరు చూసుకోండి, మమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టలేకని ఎక్కడి నుంచి వచ్చామని అంటే నేను నోరు మూసుకోమమ్మా అన్నాడు ఆయన ఆచార్యులు ఇస్లాం. వాళ్ళందరూ ఒక్క ఉమ్మడిగా ఎగబడ్డారండి. మాకు ఇంకేం చేస్తాం, తీసుకొచ్చి బయట నీళ్ళలో కనిపిస్తున్నాం. మీరు చేయలేదు, చేయనీయలేదు, చేయటానికి వీలే లేదు, వేసి వెళ్ళిపోమంటున్నారు. దీని మీద మీ యొక్క స్పందన ఏంటంటే ఇక్కడ ఇట్లా జరుగుతుందని మనకు తెలియదు కదా. ఇక్కడ చేస్తే మంచిది, పుణ్యక్షేత్రం అని చెప్పినని వచ్చాము. మా వారికి తిరిగి వెళ్ళిపోతున్నాం. ఏం చేస్తాం? అమ్మా, ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు దేవాలయ ఉద్యోగస్తులు ఏమైనా వచ్చారా మిమ్మల్ని లేపడానికి? ఏమన్నా ఎవరో ఒక ఆయన వచ్చాడు, నల్లట ఆయన, లావుగా ఉన్నాడు. అలాగే వైట్ బట్టలతో ఎవరైనా వచ్చారా? వచ్చారండి, వచ్చారు. వాళ్ళు కూడా అన్నారు ఇక్కడ చేయడానికి వెళ్ళలేదండి. ముందు పురోహితులు వచ్చారండి. పురోహితులు వచ్చి ఒక్కసారి గొడవ గురించి ఉండటానికి వీలేదు, కూర్చుంటానికి వీలేదు, వెళ్ళిపోమంటే దేవస్థానాలు కులమతాలు ఏంటండి? కులమతాలు ఏంటి? దేవస్థానాలు అందరూ వస్తారు, ప్రకారం వాళ్ళు చేసుకుంటారు.
ఇట్లయితే మనస్తాపం చెంది వెళ్తున్నాయి కదండి. వర్గాలు వచ్చి చూసుకుని నేను కూడా అన్నా కానీ మమ్మల్ని ఏం లెక్క చేయలేదు. మీరు చూసుకొని కూడా చెప్పాను వాళ్ళు ఇదివరకు కానివ్వండి, మేము కూర్చున్నాం చూసుకుంటున్నాం కదా అన్న కూడా అన్నా కానీ మా మాట కానిస్టేబుల్ గారిని ఎవరిని పిలిచి ఆయన కూడా వద్దామా వెళ్ళిపోండి మీరు అసలు లేదు ఇక్కడ అని అంటున్నాడు. కొన్నాడు మరి ఏం చేద్దాం. అయితే ఇది మనకి తెలిసిపోయింది కదా ఇదని ఇట్లా అని ఇంకా రాలేదు. ఇంకా రావడానికి అవకాశం లేకుండా